శ్రీరంగ నీతులు మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, నచ్చింది. ఫ్యామిలీ మూవీ, అందరు వెళ్ళి ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. కొడుకు చెడిపోతున్నాడా తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో పాడేయి, సినిమా థియేటర్లో తీసుకొచ్చి పాడేయి. ఎవరిని బిడ్డ ప్రేమిస్తుందా తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో పాడేయి. సినిమాకి వెళ్తే మాత్రం భలే అన్న. అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినట్టున్నారు సినిమా, ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు ఇది. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. శ్రీరంగ నీతులు అంటే ఏడవ నీతులు చెప్తారు, అసలు శ్రీరంగ నీతులు కూడా లేవాడ. ఆ తనిఖీల పని నేను ఎందుకు కూర్చోబెట్టారో తెలియట్లేదు. కాన్సెప్ట్లో ఏ సంబంధం లేని ముగ్గురు హీరోలు, అదేదో వేదం సినిమా వచ్చింది అప్పట్లో, 3 స్టోరీలు రన్ అవుతుంటాయి చూడు, అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. శ్రీరంగ నీతులు మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, వెరీ నైస్ మూవీ. కాన్సెప్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. Always amazing. I mean, his performance is always something that. శ్రీరంగ నీతులు బేసిక్గా నీతులు ఉంటాయి కదా, అందరు నీతులు చెప్పుకుంటూ ఉంటారు కదా. సో ఆ నీతులు చెప్తూ ఫేక్ బతులు ఎలా మనం లీడ్ చేస్తుంటాం లైఫ్ని. సో వాటన్నింటినీ ఓవర్కమ్ చేసి యాజ్ అ పర్సన్గా ఎలా లీడ్ చేయాలనేదే కాన్సెప్ట్. నీతులు మరి ప్రజలకు ఎక్కుతాయా, సోదిగా అనిపిస్తాయా సినిమాలో? నీతులు ప్రజలకు ఎక్కుతాయి అంటారా, సోదిగా అనిపిస్తాయి? ఎక్కుతాయి అంటే ఎక్కించుకోవాలి, ఇంకా మనం ఎక్కించుకుంటే ఎక్కుతాయి, లేకపోతే ఎక్కువ. అంటే వేదం మూవీ లాగా ఉంది. లైక్ 3 స్టోరీలు ఒకటేసారి నడుస్తూ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకుంటూ ఉంటాయి, రియలైజేషన్ వస్తుంది, అలాంటి టైప్ ఉంది స్టోరీ. బట్ వేదం లైక్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ మంచి జాబ్ చేశారు, చాలా బాగా తీస్తారు. ఇక్కడ లాగ్ అనిపించదు, ఒక్క సెకండ్ అనిపించదు. నిజంగా చెప్తున్నాం రివ్యూని, మీరు ఏదో అనుకుంటే ఇక మేమేం చేయలేము దానికి. సుహాస్ ఎలా చేశారండి? చాలా అతని కోసమే వచ్చాం మేము మూవీకి, చాలా బాగా చేస్తారు. సుహాస్ యాక్టింగ్ టాప్ నాచ్ మూవీలో, చాలా బాగా చేస్తారు, కళ్ళతో చేసేస్తారు యాక్టింగ్. కళ్ళు బాగుంది మూవీ మొత్తానికి. శ్రీరంగ నీతులు చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఆఫ్టర్ లాంగ్ టైం మనం కంచెరపాలెం సినిమా చూసినాం, అందులో అయితే అన్ని ఒక 3-4 క్యారెక్టర్లు ప్లే అయితే లాస్ట్లో ఒకటని తెలుస్తుంది. ఇందులో అది తెలియదు అనమాట, లింకప్ ఉంటుంది. బట్ ఒకటే నిజంగా బ్రో, ఇందులో అయితే మూడు ప్యారలల్ స్టోరీ రన్ అవుతుంటుంది. ఒకటేమో మన సుహాస్ అన్నది, ఒకటేమో మన ఏమంటారు రత్నం అన్నది, ఇంకోటేమో మన అమ్మ రోహిణిది, అండ్ మన బేబీ సినిమా సెకండ్ హీరో విరాజ్ ఉంది. సో ఎంత నీట్గా అంటే ఎంత షటిల్గా యాక్ట్ చేశారంటే ప్రతి యాక్టరు. నాకు విరాజన్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఏదో నీతులు ఉంది అని చెప్పి నేను ఊరికా నుంచి వచ్చిన, కాకపోతే చాలా పెద్ద నీతులు ఉన్నాయి సినిమాలో, చాలా మంచి మెసేజ్ ఉంది. మత్తునోనికి నీతి ఉంది, ప్రేమించినోనికి నీతి ఉంది. ఈ సినిమాలో చాలా శ్రీరంగ నీతులు కాదు, మత్తులలో వయతులకు నీతులు రా అని చెప్పవచ్చు పర్టికులర్గా. సినిమా చాలా బాగుంది. ఇంకోటి మనం బేబీ మూవీలో ఆయన మనకు తెలిసిన హీరోనే, బేబీ మూవీలో విరాజు ఇంక ఏమన్నా యాక్టింగ్ సూపర్ డూపర్ చేసినాడు. అది కాక కంటెంట్ ఉంది, మెసేజ్ ఉంది సినిమాలో, చూడాలన్న ఫీల్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎంతోమంది పెద్ద హీరోలను తీసుకుపోయి చెత్తలు వాడేస్తారు, తెలుగు ఇండస్ట్రీ ఏడుకోవద్దు. చిన్న హీరోలు అయినా ఇంత మంచి కంటెంట్. బేబీ సినిమా ఇంకా ఇట్టుగా విరాజ్ అంటేనే ఇంకా ఎవరికి తెలియనంటూ లేదు. ఆ హీరోతో పాటు సినిమాలో బేబీలో వాయిస్ ఉంది కదా, సేమ్ ఆమెలకనే ఉంది అన్న హీరోయిన్, సేమ్ డిట్టు చూస్తే ఆమె కొంచెం సేమ్ హైట్ కూడా అంతే ఉంది ఆమె. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్. శ్రీరంగ నీతులు నేర్చుకోవాలా, చెడిపోయే ప్రతి ఒక్కడికి మంచి నీతి ఉంది సినిమాలో. సినిమా మంచి మెసేజ్ ఉంటే ప్రతి ఒక్క పబ్లిక్ ఆదరిస్తారు. శ్రీహాస్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అతని యాక్టింగ్ ద్వారా నిజంగా అంటే ఒక యూత్ ఎలా చెడిపోతారు, యూత్కి కావాల్సిన మెసేజ్ ఏంది, యూత్కి ఎలాంటిది కంటెంట్, యూత్ ఏ విధంగా చెడిపోతున్నారో దాని గురించి పర్టిక్యులర్గా అతని నటన విశ్వరూపం చూపించి ప్రాణం పెట్టి ఒక యాక్టింగ్కి చూపించేసినారు. నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్ హిట్ కొడుతుంది, ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి. నీకు ఎలా చేశారు? అందరు యాక్టింగ్ చాలా బాగుందండి, అందరు ఫ్యామిలీ చక్కగా హ్యాపీగా చూడొచ్చు. మూవీ కొత్తగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బాగుంది. అది మీరు మూవీ చూడండి, మూవీ చూస్తే నో అలా అని కాదు, రీసెంట్లీ ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉన్నారు అనే దాని బేస్డ్ మూవీ. సో చూస్తే తెలుస్తుంది, అందరికి నచ్చుతుంది. బాగుంది. కలర్ ఫోటో హీరో అవును, సుహాస్ యాక్టింగ్ కూడా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుందండి, ఎవరి పోర్షన్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. అందరూ బాగుంది మూవీ. ఒక వేదం సినిమా లాగా ఉందని కొంతమంది కంపేర్ చేస్తున్నారు, అలాగే ఉందా? నో, దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5 out of 5 ఇస్తాను. శ్రీరంగ నీతులు మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, వెరీ నైస్ మూవీ. కాన్సెప్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, చాలా బాగుంది మూవీ. పేరెంట్స్ ప్లస్ సన్ ఎలా ఉండాలి, ఎమోషన్స్ చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది మూవీ. మెయిన్ పేరెంట్స్ది పిల్లలకి ఎట్లా ఉండాలి, మార్పు ఎట్లా వాళ్ళు
చాలా బాగా అనిపించింది మూవీ. ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, పర్ఫార్మెన్స్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు, ముగ్గురు చాలా బాగా చేశారు. సుహాసన్ యాక్టింగ్ ఎలా ఉందన్న? చాలా బాగుందండి. వెనకాల భార్యని చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. నేర్చుకొని నీ బిడ్డ నీ కొడుకు అందరు మారాలా. సినిమా చాలా బాగుంది, బ్రహ్మాండమైన సినిమానా. కానీ ఒక చాలా పెద్ద హీరో చేయాల్సిన సినిమా, కానీ ఇంకా వచ్చింది అట్లనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ అట్లాంటి వాళ్ళు చేయాల్సింది. మంచి సినిమా, మంచి కంటెంట్, చాలా బాగుంది. చాలా నచ్చుతుంది ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ అన్న. ఊరికా నుంచి వచ్చిన